హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నేను లేచి బాత్రూంలోకి వెళ్ళాను. చల్లటి నీళ్లతో ముఖమంతా కడుక్కున్నాను. కృష్ణ చెప్పింది నిజమే. ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా ఉంది. నేను యువతలకి రాగానే పిలిచాడు. అయిందా ముఖం కడుక్కోవటం? ఇలా రా, కూర్చో. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అన్నాడు. నేను సాధ్యమైనంత తక్కువ మాటలతో క్లుప్తంగా రాజు మీద ఏ దోషం కనిపించినట్టుగా జరిగిందంతా చెప్పాను. నా నోటి నుంచి వెలువడుతున్న మాటలు వింటున్న కొద్దీ అతను నిశ్చేష్టుడవడం, చివరకు ముఖం పాలిపోవడం జరిగింది. నేను చెప్పింది శ్రద్ధగా పూర్తిగా విన్న తర్వాత అన్నాడు, రాజు ఇంత సమస్య కారణమైందా? దాన్నేమీ అనకు. ఇందులో దాని తప్పేం లేదు. చేసిందంతా నేను. అయితే మాత్రం కృష్ణ కుర్చీలోంచి చటుక్కని లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటది? ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అన్నాను. మామయ్యకు. రాజుని తక్షణం ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను. నేను మెరుపులా లేచి అతని దగ్గరికి వెళ్ళాను. ఫోన్ లాక్కుంటూ అన్నాను, నీకెలా తెలిసిందంటే ఏం చెప్తావు? ఎలా తెలియడం ఏమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావని అంతా చెప్పావని అంటాను. ఆహా, ఏం తెలివి! చాలా గొప్ప పని చేస్తావు. నేను ఇందుకేనా ఇక్కడికి వచ్చింది? మీనా, కానీ అతని కళ్ళల్లో క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి. కానీ నాకేం భయం అనిపించలేదు. ఫోన్ పెట్టేస్తూ అన్నాను, నేను ఇక్కడ ఉన్నానని ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా నాన్నగారికి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. కృష్ణ నా ధోరణి ఏమిటో అర్థం కానట్టు చూశాడు. మళ్ళీ ఫోన్ తీయబోయాడు. నా చేయి అతని చేతి మీద బలంగా ఆనించి ఆపేశాను. నీకేమైనా మతిపోయిందా? కనీసం నువ్వు ఇక్కడికి వచ్చావని, క్షేమంగా ఉన్నావనైనా చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఈ అర్ధరాత్రి నువ్వు ఏమైపోయావోనని ఎంత కంగారు పడతారో తెలుసా? తెలుసు, నేను కోరుకునేది అదే. అలా జరగాలనే నా ఉద్దేశం. నీ మొహం. అతను నా చెయ్యి లాగివేయబోయాడు. నేను ఫోన్ చేయొద్దని చెప్తున్నాను, కోపంగా గట్టిగా అన్నాను. ఫోన్ చేయటం నా ధర్మం, నేను చేసి తీర్తాను. కృష్ణ నా చేయి లాగి రిసీవర్ ఎత్తాడు. నాకు అతని తిరస్కారం చూస్తే రోషం లాంటిది వచ్చింది. హలో, కృష్ణ రిసెప్షన్కు మా ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చి కనెక్ట్ చేయమని కోరాడు. హలో అంటూ, ఇదిగో ముందే చెప్తున్నా, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అవతల ఫోన్ రింగ్ అయ్యి ఎవరో తీసినట్టున్నారు. కృష్ణ మాట్లాడాడు. హలో, హనుమంతరావు గారు కావాలి. ఎవరు? మామయ్యేనా? మామయ్య, నేను కృష్ణను మాట్లాడుతున్నాను. నేను ఊపిరి బిగబెట్టి చూడసాగాను. కృష్ణ తలెత్తి నా వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో. మీనా ఇక్కడుంది, నా దగ్గరకు వచ్చింది. మీరు కంగారు పడకండి. సరే, అలాగే. రూమ్ నెంబర్ 128. మీరు వెతుక్కునే శ్రమ లేకుండా నేనే క్రిందకు వచ్చి వెయిట్ చేస్తాను. కృష్ణ ఫోన్ పెట్టేశాడు. ఈ సంభాషణ పూర్తిగా ఆలకించిన నేను గబగబా గుమ్మం వైపు నడిచాను. అతను 2 అంగుల్లో వచ్చినట్టుగా నా దగ్గరకు వచ్చి నా జబ్బ పట్టుకుని ఆపేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు? మామయ్య ఇప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పాడు. విన్నాను, అందుకే వెళ్తున్నాను. ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి. నీకెందుకు చెప్పాలి? నాకు నువ్వెవరని చెప్పాలి? స్నేహితుడివా, ఆప్తుడివా, బంధువువా? అన్నీ పోనీ, నువ్వేదనుకుంటే అది. వదులు నన్ను. అసలు నీ దగ్గరికి రావటం నాది పొరపాటు. ఏ మామీ దగ్గరకు వెళ్ళి ఉంటే నిశ్చింతగా ఆశ్రయం దొరికేది. చేయి గుంజుకున్నాను. మీనా, ఏమిటి ఆవేశం? ఎవరి మీద నీ కోపం? నీ మీద, నీ మీద, నీ మీద. నువ్వు నాకు నిజమైన స్నేహితుడివని, నా మాట మన్నిస్తావని గంపెడంత ఆశతో వచ్చాను. అది భ్రమ అని ఇప్పుడు తెలిసిపోయింది. నీకు నాన్నంటే ఉన్న గౌరవం నా మీద లేదు. అతని చేతులు మెల్లగా నన్ను చుట్టేసినాయి. మీనా, నీ ఇష్టం లేనిదే ఇక్కడి నుంచి మామయ్య కాదు, దేవుడు కూడా తీసుకెళ్ళలేడు. సరేనా? నీ మాటలు నిజమేనన్న నమ్మకం ఏమిటి? నాకు అబద్ధాలాడటం రాదన్న సంగతి నీకు తెలుసు. నేను అతని చేతులు వదిలించుకోబోయాను, కానీ సాధ్యం కాలేదు. అతని చేతుల్లో బందీగా అయిన నేను కోపంగా చూస్తూ అన్నాను, వదులు నన్ను. వదలను. జాగ్రత్త. ఇప్పుడు వదలకపోతే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. నీ ఇష్టం. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కదలాడింది. వెంటనే చేతులు పట్టు సడలిపోయినాయి. కానీ మళ్ళీ ఎందుకో అంతలోనే ఆగిపోయినాయి. పర్వాలేదు, నీ బెదిరింపులకు నేనేం భయపడను. అతను నవ్వాడు. అందమైన అతని పలువరుస తలుక్కుమంది. ఆ నవ్వు నిష్కల్మషంగా 1000 వెన్నెలలు కురిపించినట్లుగా ఉంది. నా చెవుల్లో కోటి వేణువుల నాదం మృదుమధురంగా వినిపించింది. అపురూపమైన కాంతిలో తణుకులాడుతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మర్చిపోయినట్టుగా నిలబడ్డాను. మా ఇద్దరిలో మొదటగా తేరుకున్నది అతనే. అతని చేతులు విడివడినాయి. నా చెయ్యి పట్టుకుంటూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు,
బుద్ధిమంతురాలిలా లోపలికి రా, వచ్చి కూర్చో. నాన్నగారు వచ్చి వెళ్ళిపోయారు. ఆయన దాదాపు గంటకు పైగా ఉండి వెళ్ళారు. ఇంటికి రమ్మనమని కృష్ణ చేత అడిగించారు. నేను రానని మొండిగానేశాను. అసలు నాన్నగారు ఆ గదిలో అడుగు పెట్టగానే నేను లేచి అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. కృష్ణ లోపలికి వచ్చి, ఇక్కడ నిలబడ్డావే, మామయ్య వచ్చాడు, యువతలికి రా అన్నాడు. నేను రానని తిరస్కరించాను. గంటకు పైగా కూర్చున్న నాన్నగారు నా హఠం వల్ల తను పడుతున్న వేదనంతా కృష్ణకు వినిపించారు. నాకు వయసు పైపడుతున్న కొద్దీ బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుందన్నారు. నేను అసలు చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నానట. నాన్నగారు వచ్చి నన్ను బ్రతిమలాడతారని, అనునయంగా ఏదో చెప్తారని, జరిగిన దానికి బాధపడతారని ఎంతో ఆశగా చూసిన నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది. నేను ఇలా చెప్పకుండా సరాసరి కృష్ణ దగ్గరకు రావటం ఆయనకి ఇంకా కోపం తెప్పించింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను తర్వాత మీనాని తీసుకొచ్చి దింపుతాను, కృష్ణ నచ్చజెప్పినట్టుగా అన్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందు నేనున్న గది గుమ్మం దగ్గరికి వచ్చి అన్నారు, మీనా, నువ్వు చిన్న పాపాయివి కాదు, బుద్ధి తెలిసిన దానివి. మీ అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలు వమ్ము చేయకు, నవ్వులు పాలయ్యేలా ప్రవర్తించుకో. అది నీకు మాకు కూడా మంచిది కాదు, గుర్తుపెట్టుకో అనేసి వెళ్ళిపోయారు.